వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాకైతే ఈరోజు చాలా చాలా పని ఉంది బికాజ్ మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ వస్తున్నారు రేపు. అండ్ అందుకని చెప్పి ఇల్లు క్లీనింగ్ అయితే హాఫ్ ఆఫ్ ద ఇల్లు క్లీనింగ్ అయిపోయింది. బట్ ఇంకా చాలా స్టఫ్ ఉంది. నేను బయటికి వెళ్ళి తీసుకురావాల్సినవి, పాప కోసం ఇంకొన్ని కొందాం అనుకుంటున్నాను. హిరకి ఐషానికి ఇద్దరికి బట్టలు. సో దానికి నాకున్న టైం విండో 3 hours. 3 hours నేను కాస్కో, ఇండియన్ స్టోర్ అండ్ ఇంకా షాప్కి వెళ్ళి డ్రెస్సెస్ కూడా పిక్ చేయాలి అనుకుంటున్నా. చూద్దాం, బికాస్ ఐషాని మళ్ళీ నేను పిక్ చేసుకోవాలి కాబట్టి నాకు ఉన్న విండో చాలా తక్కువ. తను స్కూల్ నుంచి వచ్చేటప్పుడు పిక్ చేసుకొని ఎక్కడికైనా తీసుకెళ్తే కొంచెం క్రాంకీ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం మంచిగా ఉంటుంది, కొన్నిసార్లు చాలా అన్ప్రెడిక్టబుల్గా చేసేస్తుంది, బాగా ఏడుస్తుంది. సో అందుకే ఫస్ట్ తనని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చి తనకి ఏమైనా పెట్టి అప్పుడు ఇంకా వేరే పనులు చేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే ఫస్ట్ ఎక్కడికి, ఇండియన్ స్టోర్కా, కాస్కోకా, షాపింగ్కా? షాపింగ్. ఓకే పద. మేమైతే షాపింగ్కి స్టార్ట్ అయిపోయాం. బట్ బాగా ఆకలి అవుతుంది. ఉన్న తక్కువ టైంలో ఇంకా ఫాస్ట్గా ఏదైనా తీసేసుకోవాలి అంటే ఆన్ ది గోలో బీకే ఉంది. సో డ్రైవ్ త్రూలో కొన్ని నగ్గెట్స్ పిక్ చేసుకుందాము అని ఇటు వస్తే ఇక్కడేమో చాలా చాలా పెద్ద లైన్ ఉంది. చూడాలి 3 hours అసలు ఎన్ని కంప్లీట్ అవుతాయో నాకు. మా షాపింగ్ అయితే అయిపోయింది. పక్కనే అండర్ ఆర్మర్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళి నేను భరత్ కపుల్ ఆఫ్ టీస్ ఇంకా హుడీ అట్లా కూడా పిక్ చేసేసుకున్నాము ఉన్న తక్కువ టైంలోనే. అండ్ ఇప్పుడు కాస్కోకి వెళ్ళి గ్రాసరీస్ కూడా పిక్ చేసేసుకొని, ఇండియన్ స్టోర్కి నాకు టైం లేదు. సో ఐషుని పిక్ చేసుకొని తనని తీసుకొని వెళ్తా. చూద్దాం ఎలా చేస్తుందో. కాస్కో షాపింగ్ కూడా అయిపోయింది. అండ్ కాస్కోలో అయితే నేను ఈ ఆర్గానిక్ క్యాష్యూ మిల్క్, ఇది థాయ్ బబుల్ టీ, బోబా టీ తీసుకున్నా. చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే, నాట్ సో గ్రేట్ బట్ ఓకే. ఏం చేసావు క్లాస్లో ఈరోజు? మట్టుంది ఈరోజు. ఎక్కడ ఆడుకున్నావు? క్లాస్లో ఆడావా? నా దగ్గర అయితే చాలా మెస్ ఉంది, క్లీన్ చేసుకోవాలి. గ్రాసరీస్ అవన్నీ తీసుకొచ్చాం, అన్ని సడవాలి. అండ్ ఇది వచ్చేసి వన్స్ అపాన్ ఏ ఫార్మ్. ఇది నేను కాస్కోలో తీసుకొచ్చాను. టార్గెట్ లో కూడా ఉంటుంది విత్ ఫ్లాక్స్ సీడ్. ఎలా ఉంటుందో నాకు తెలీదు. యా ఓకే, పిక్ వన్. వాట్ యూ వాంట్? ఇదా నాతో ఓపెన్ చేయించుకో క్యాప్. ఐఎమ్ నాట్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పౌచెస్, బట్ ఇది ఎందుకో కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, తీసుకుందాము అని చెప్పి. ఇప్పుడు తను స్కూల్కి వెళ్తుంది కదా, అక్కడ తనకి పౌచెస్ ఇవి అలవాటు అయ్యాయి. అడుగుతుంది తను నాకు పౌచెస్ కావాలి అని చెప్పి. సో ఇంకా అందుకే ఈ పౌచెస్, యోగర్ట్ పౌచెస్ అట్లా హ్యాండీగా పెట్టుకుంటున్నా. రేపు ఎవరు వస్తున్నారు మన ఇంటికి? ఏమైనా తెలుసా నీకు? తెలీదా? అండ్ ఐషానికి రేపు ఎవరు వస్తున్నారు అని తెలీదు, బికాస్ నేను చెప్పలేదు. తనకి ఇట్లా సర్ప్రైజ్ ఫీల్ అవుతుంది కదా డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్ళి చూపిస్తే అని చెప్పి. అందుకే ఎవరు వస్తున్నారు అని అయితే ఎవరు రావడం లేదు, ఎవరు వస్తున్నారు అంటుంది కదా. ఎవరు రావడం లేదు కదా రేపు. యా నో, ఎవరు రావడం లేదు. ఏం రాస్తున్నావు తల్లి? రాయడం లేదా? అది దాని మీద రాయదు నాన్న. బుక్ ఇచ్చా కదా, బుక్ మీద రాసుకో. Was it writing there? Yeah, then go ahead and try it. Train is the aeroplane. ఏరోప్లేన్ డ్రా చేస్తున్నావా? Yeah. ఓకే, డ్రా చేయి. It's not working though. ఏంటన్నా? It's not working though. It's not working?
Yes. It's working? Yeah. Yeah. ఐషాని నిద్రపోయింది. టైం 9:15 అయింది. నాకు తెలిసి ఇంకొక 2 hours పడుతుంది. ఆల్మోస్ట్ సర్దేశాము. తను స్కూల్ నుంచి వచ్చాక ఉన్నవన్నీ కూడా మళ్ళీ పీకి కింద పడేసింది. మళ్ళీ అవన్నీ సర్దాలి అండ్ పెద్ద ఓపిక లేదు. దిస్ ఇస్ మై డిన్నర్. బ్రెడ్, హోల్ వీట్ బ్రెడ్ అండ్ అవకాడో ఫిల్లింగ్గానే ఉంటుంది. ఇది తినేసి మా అమ్మతో కాసేపు మాట్లాడి అన్నీ సర్దేసి పడుకుంటా. మళ్ళీ రేపు మార్నింగ్ క్యాచప్ అవుతా. సమ్ డేస్ ఐ డెఫినెట్లీ నీడ్ కాఫీ. సో ఈరోజు కూడా అలాగనే, అందుకే మార్నింగే కాఫీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. అండ్ మేమైతే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవ్వాలి. భరత్, ఐషాని కిందకు వెళ్ళారు కార్ సీట్ ఫిక్స్ చేయడానికి. ఐషానిది ఫస్ట్ కార్ సీట్. తను అది గుర్తుపట్టి దిస్ ఇస్ మై కార్ సీట్, దాంట్లో ఎక్కి కూర్చుంటా, ఈరోజు నుంచి ఇదే నాకు కావాలి అని చెప్పి భరత్తో అలా చేస్తూ ఉంది. చూడాలి వాళ్ళు అసలు ఎంతవరకు కార్ సీట్ ఫిక్స్ చేయనిస్తుందో భరత్ని. ఆల్ సీట్ వెళ్ళిపోతున్నాము. మా చెల్లి కోసం కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేసా. మార్నింగే కదా 4 hours, బట్ స్టిల్ తనకు ఆకలి అవుతుంటుంది కాబట్టి. అండ్ కొంచెం జ్యూస్ నిన్న తీసుకున్నది. ఇది నాకు నచ్చలేదు, బట్ భరత్కి అయితే బాగా నచ్చింది. మేబీ తనకు నచ్చిందేమో అని చెప్పి తీసుకున్నాం. వెళ్దామా ఇంకా? పద. ఐషు, మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఎయిర్పోర్ట్. ఎవరు వస్తున్నారు? ఖుషి. ఓకే, ఎయిర్పోర్ట్ కి వచ్చేసాము. ఇంకా వాళ్ళు రావడానికి ఒక 10 minutes అలా పడుతుందంట. ఫ్లైట్ ల్యాండ్ అయింది. వెయిట్ చేస్తున్నాం. ఏం చేస్తున్నావు నువ్వు నాని? ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు ఎవరు వస్తున్నారు చెప్పు? షిత్తా. ఆర్ యు ఎక్సైటెడ్? నువ్వు కార్ సీట్ ఫిక్స్ చేసావా? ఎవరు ఫిక్స్ చేశారు మరి? నువ్వు హెల్ప్ చేసావా నాన్నకేమైనా? మరి ఏం చేసావు వచ్చి నాన్నతో పాటే? ఐషాని, ఎవరు వచ్చారా? ఎవరు వచ్చారు నీకోసం? చిట్టి వచ్చిందా? ఖుషి వచ్చిందా? ఖుషి వచ్చిందా? శని జ్యోతి వచ్చినప్పటి నుంచి, కార్ ఎక్కినప్పటి నుంచి మాట్లాడుతూనే ఉంది. తనకు అన్ని కబుర్లు చెప్తూనే ఉంది. ఏమేం చెప్తున్నావు నాన్న చిట్టికి? ఇప్పుడు మళ్ళీ కామైపోయింది. ఓకేనా? ఓకేనా? ఇది ఎట్లా అవుతుంది నన్ను చూసి? ఓకేనా? ఓకేనా నీకురా? గుడ్ థింగ్ నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందే కర్రీస్ ప్రిపేర్ చేసి వెళ్ళాను. ఇంకా వచ్చిన వెంటనే రైస్ పెట్టేస్తున్నాను. ఎయిర్పోర్ట్ నుంచి వచ్చి లంచ్ చేసేసి పడుకున్నాం అందరం కూడా. ఈవినింగ్ ఇంకా బాగా పడుకున్నాం అందరం. ఆల్మోస్ట్ ఒక 2-3 hours పడుకున్నాం. మేము అలసిపోయాం బికాస్ నాకు భరత్కి కూడా లాస్ట్ నైట్ బాగా లేట్ అయింది క్లీనింగ్ ఇవన్నీ కూడా. అండ్ వాళ్ళకి జర్నీ కూడా చాలాసేపు ఉంటుంది, 5 hours. అండ్ పాపతో ఫస్ట్ టైం కదా, సో మా చెల్లి ఆ స్ట్రెస్ అది క్యారీ చేస్తుందని కూడా నిద్రపోలేదంట. అండ్ మా చెల్లి వాళ్ళ ఇన్లాస్ అందరు కూడా వచ్చారు. అందరం కూడా పడుకొని ఒక 2 hours తర్వాత లేసి అలా అలా మాట్లాడుకుంటూనే నిన్న మొత్తము అయిపోయింది. అండ్ ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసేసి పెట్టేసేసాను. అండ్ మా చెల్లి వాళ్ళ ఇన్లాస్ ఇక్కడ నియర్ బై మౌంటైన్స్లో గండోలా రైడ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళారు.
చెల్లి పాప అయితే పడుకున్నారు. ఐషానికి అయితే మంచిగా చాలా ఫన్ టైం ఉంది. ఫుల్గా బాగా ఎంజాయ్ చేస్తుంది. నిహిరా నన్ను చూసింది, నన్ను నవ్వింది అని చెప్పి. ఐ డోంట్ నో, తను ఇట్లా హైఫై అడిగితే ఇట్లా చేతులు లేపుతుంది. మాకైతే అలాగే తను హైఫైకి రెస్పాండ్ అయ్యి చేయి లేపుతుంది అనిపిస్తుంది. హైఫై అడిగినప్పుడు తనకి ఎక్కడ చేయాలో తెలియదు కానీ ఇలా ఇలా లేపుతుంది, మంచిగా అనిపిస్తుంది. ఇంకొక మా చెల్లి ఒక 10-11 days ఉంటుంది. సో బాగా ఐషానికి నిహిరకి మంచిగా బాండింగ్ టైం లాగా స్టాలర్ నేనే తోస్తాను, నేను పట్టుకుంటాను, నన్ను చూసి నవ్వుతుంది, అట్లా చేస్తుంది. అండ్ ఇంకా ఇప్పుడు వెళ్ళి నేను లంచ్ ప్రిపేర్ చేయాలి. నిహిరకి 3 months, తను ఇట్లా బోర్లో పడింది. జస్ట్ మేము వెయిట్ చేస్తున్నాము. ఇంకా ఇటు కూడా రోల్ ఓవర్ అయిపోతే మంచిగా బొబ్బట్లు చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడే పడు మనం చేసేసుకుంటాం, సరేనా? ఓకేనా? బాగా చూస్తుంది, మంచిగా నవ్వుతుంది మమ్మల్ని చూసి. అండ్ ఐషున్ అయితే ఏదో బొమ్మ అనుకుని మొత్తం తను ఎటుపోతే అటు చూస్తుంది కదా. నాని నచ్చింది కదా నీకు ప్లేస్? నచ్చింది. ఇక్కడ చూస్తే నేను మా చెల్లి డ్యూటీస్ షిఫ్ట్ చేసుకున్నాము. మా చెల్లి ఐషున్ చూసుకుంటుంది, నేను నిహిరాని చూసుకుంటున్నా. అండ్ ఇక్కడైతే నేను ఈవినింగ్ స్నాక్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. బటర్ క్రోసాంట్ విత్ అమూల్ చీజ్ స్ప్రెడ్ అండ్ కిసాన్ జామ్. సో కిసాన్ జామ్ అయితే అందరికీ మనకు బాగా ఇష్టం ఉంటుంది. అండ్ ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఐషానిని కాసేపు నిహిరా దగ్గర నుంచి డిస్ట్రాక్ట్ చేయాలి అంటే ఏదో ఒక యాక్టివిటీ ఇవ్వాలి. అందుకే తనకి టొమాటో ఇచ్చి కూర్చోబెట్టాను. దాన్ని కట్ చేయమ్మా, నాకు కొంచెం కుకింగ్కి హెల్ప్ కావాలి అంటే తను తింటుంది అది. ఏం చేస్తున్నావు అన్న? ఎవరున్నారు లోపల? ఖుషి పాప. ఓ ఖుషి కూడా చూస్తుందా? నిన్నే చూస్తుందా? మా చెల్లి ఐషాని పాప అందరూ వాకింగ్కి వెళ్ళారు. ఇక్కడే ఇట్లా తిప్పుదామని చెప్పి కారిడార్లో. మా చెల్లికి ఆ స్కోప్ ఇవ్వకుండా ఐషాని స్ట్రాలర్ కూడా తోసిస్తూ ఉంది. అండ్ ఐ డోంట్ నో, మా చెల్లి వచ్చాక కొంచెం నాకు ఐషాని అసలు నన్ను భరత్ని అసలు పట్టించుకోవడం లేదు. జస్ట్ ఇట్ అయితే స్ట్రేంజర్స్ లాగా బిహేవ్ చేస్తుంది. ఇంటి నిండా మనుషులు ఉన్నారు కదా, మంచిగా మా చెల్లి వాళ్ళ అత్త మామని అత్తయ్య మామయ్య అని పిలుస్తుంటే ఐషాని మామ తాత అని పేరు పెట్టి అలా పిలుచడం స్టార్ట్ చేసింది. అండ్ ఇంకా నేనైతే మా చెల్లికి ఇష్టమైన డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. తను ఇండియా కూడా వెళ్ళలేదు, ఇట్లా ఉంటది కదా. సో తనకి ఇష్టమైనవన్నీ ఇట్లా నేను చేసేవి కూడా కొంచెం క్లోజ్ గా మా ఇంట్లో వాళ్ళు చేసేలాగే ఉంటాయి కదా. అందుకే తనకి ఏమి ఇష్టము అని అడిగి అట్లా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. అండ్ సో ఫార్ అయితే మంచిగా టైం స్పెండ్ చేస్తున్నాము. నాకు కూడా బాగా అనిపిస్తుంది. అండ్ హీరో అయితే నన్ను ఎక్కడున్నా కూడా మంచిగా చూస్తుంది, బాగా పలకరిస్తుంది. తను కూడా ఫుల్గా ఇట్లా ఐషుని ఏదో బొమ్మ అనుకుంటుంది. మొత్తం ఐషు ఎలా తిరుగుతూ అలా తిరుగుతూ అలా చూస్తూ అలా అలా నడిచిపోతూ ఉంది. వాళ్ళు వచ్చేలోపు నేనైతే డిన్నర్ ప్రిపేర్ చేసి పెట్టేస్తాను. నచ్చిందా చెల్లి? మంచిగా ఆడుకుంటున్నావా? ఉంచుకుందామా చెల్లిని మా దగ్గర? ఉంచుకుందామా? ఉంచుకుంటావా చెల్లిని? అమ్మతో షేర్ చేసుకుంటావా? మరి ఎందుకు ఉంచుకుంటా అన్నా? ఇది ఉంచుకుంటా. నచ్చిందా చెల్లి నీకు? అండ్ ఇంకా ఈవినింగ్కి అయితే ఫుల్గా అలసిపోయింది. ఇంకా అలసిపోయి అట్లా నా దగ్గర నిద్ర కూడా పోయింది. తనైతే బాగా ఆడి ఆడి ఆడి. And that's all from our today's vlog. Don't forget to subscribe, like and share. And also don't forget to click the bell icon for all our notifications. Bye-bye.